ఫైనలీ మైక్రో డీటెయిల్స్. గత 2 నెలలుగా డిస్కషన్స్ బ్రేక్డౌన్స్ చూసి మీరు చేసి నేను కూడా అలసిపోయాను. చలో అట్లీస్ట్ ఇప్పుడైనా మై నిష్, మై కంఫర్ట్ జోన్, ఓజీ వితిన్ సినీ ఇస్ బ్యాక్. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు. అయినో నేను లేటే. చాలా వీడియోస్ వచ్చేసాయి. మహారాజా మూవీని బ్రేక్ డౌన్ చేసి ముక్కలు చేసి పడేశారు అందరూ. బట్ లెట్ మీ టెల్ యు వన్ థింగ్, మీరు ఇప్పటి వరకు చూసిందని బ్రేక్ డౌన్స్. ఈ వీడియో మైక్రో డీటెయిల్ వీడియో. మీరు ఇప్పటి వరకు చూసిన సినిమానే మళ్ళీ మీకు కొత్తగా చూపించే వీడియోస్ ఇవన్నీ. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, చాలా వస్తాయి. మిస్ కాకూడదు అనుకుంటే సితిన్ విని ఛానల్ని సబ్స్క్రైబ్. ఆ మొక్క నేను చెప్పని మీరు స్కిప్ చేస్తారు. మహారాజా మూవీ ఈజ్ మెంట్ టు బి వాచ్ ఇట్ ట్వైస్, నాట్ వన్స్. ఇది ప్రూవ్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ సినిమాలో అటెన్షన్ టు డీటెయిల్, మెటాఫర్స్, డిసెప్టివ్ నరేషన్, కేర్ఫుల్గా డిజైన్ చేసుకున్న క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ రైటింగ్, ఇవన్నీ చూసిన తర్వాత మీరు షాక్ అవ్వడమే కాదు, షేక్ కూడా అయిపోతారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. డీటెయిల్ నెంబర్ 1. దిస్ ఫీల్స్ సో గుడ్. ఈ కటింగ్ షాప్ ఓనర్ ఈ పాట పాడుతుంటాడు స్టార్టింగ్ లో. అది యాక్చువల్లీ రామ్కి అనే ఒక యాక్టర్, ఆయన సినిమా పాట అది. అండ్ ఈ సెలూన్ పేరు కూడా అదే. సో ఆయన ఫ్యాన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ రీజన్ డీటెయిల్ కాదు, బట్ జస్ట్ చెప్పాలనిపించింది. ఓనర్ ఇలా అన్న వెంటనే ఇదిగో ఇలా మాడిపోయిన దోశలాగా మొహం పెట్టుకొని ఉంటే మహారాజా ఇలా చూసుకుంటాడు. షాప్ కి కుక్కైనా వస్తుందిరా అంటే నిజంగా అలా ఉన్నాడా అని. నాట్ ద డీటెయిల్ యూ డిజర్వ్, బట్ ఇట్ యాడ్స్ అ డెప్త్. ఫనీ ఆల్సో. అండ్ దెన్ ఫస్ట్ టైం లక్ష్మిని ఇలా చూపించారు. అంటే స్ట్రైట్ గా మహారాజా ఓజీ వైఫ్ మీద ఉంది. సో అది పడి ఈ పాప సేవ్ అయింది అని మేము ఆడియన్స్ సబ్ కాన్షియస్లీ అనుకుంటాం అనేలా ఒక ట్రిక్ ప్లే చేశారు. అండ్ దీన్నే డిసెప్టివ్ నెరేషన్ లేదా మిస్లీడింగ్ నెరేషన్ అని అంటాం. అండ్ ఈ సినిమాకి స్ట్రెంత్ ఈ టైప్ ఆఫ్ నెరేషన్. ముందు చెప్తా చూడండి. అండ్ దెన్ సల్మాన్ ఖాన్ ఇన్స్పిరేషన్తో ఎవడో పెద్ద ఆటను తీసుకొచ్చి గోడకు గుద్దుతాడు. అంబుజా సిమెంట్తో కట్టలేదనుకుంటా. కానీ ఇక్కడ డీటెయిల్ అంబుజా కాదు. యాక్చువల్ డీటెయిల్ ఏంటంటే ఆ లారీ అలా వెళ్తుండగానే ఇక్కడ స్లో మోషన్లో చూస్తే షీ ట్రైస్ టు గ్రాబ్ ద బేబీ. చూడండి. It's just director way of writing a character, which is crazy, man. I'm big fan of his writing in this movie. And ఇక్కడ ఇంకో డిసెప్టివ్ నరేషన్. ఇక్కడ సింబాలిక్ గా ఈ టాయ్ లో మదర్ బ్రేక్ అయినట్టు చూపిస్తారు. అంటే ఫారెస్ట్ మ్యాన్ అయినా మేమేమనుకుంటాం, మదర్ మాత్రం చచ్చింది, డాటర్ అలానే ఉంది అనుకుంటాం. బట్ ఇక్కడ ఇంకేదో జరిగింది, అది గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో చెప్తా. అలానే డైరెక్టర్ టుక్ కేర్ ఆఫ్ టైం పీరియడ్. టైం లైన్ గురించి మొత్తం ఎగ్జాక్ట్గా అవసరం ఉన్న చోట్ల డేట్స్ని చూపించుకుంటూ వచ్చారు. అలానే స్టార్ట్ అయినప్పుడు ఉన్న డేట్ ఇది, గుర్తెట్టుకోండి, వినండి. సౌండ్ బాడీ సౌండ్ సోల్ ఎప్పుడు వినలేదా? అంటే ఇదొక గ్రీక్ ఫిలాసఫర్ అయిన థియల్స్ చెప్పిన కొటేషన్. మీనింగ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అని అంతే. ఆసిఫా అదే పీటీ టీచర్ ఇంట్లో వీసీ బేబీ ఫోటో, మేబీ తన కూతురు అయిండొచ్చు. అండ్ ఈ సినిమా ఫస్ట్ 20 minutes చాలానే ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, దిస్ మూవీ ఇస్ మెంట్ బి వాచ్ ఇట్ ట్వైస్ అని. తెలుస్తుంది, మొత్తం తెలుస్తుంది. ఇష్టం లేదంటే ఇంటికి చలండి. ఇక్కడ ఇలా ఎందుకు సిటీ నుంచి దూరంగా ఇల్లుని కట్టుకున్నాడంటే అక్కడ యాక్సిడెంట్ జరిగింది కదా, మళ్ళీ జరగకూడదు కాబట్టి. అండ్ దెన్ ఇక్కడ డేట్ సైలెంట్ జోక్ 1. ఈయన దగ్గరే మా నాన్న ఓనర్ గా పనిచేస్తున్నారు. అండ్ స్టార్టింగ్ లో చూపించారు ఈ డాక్టర్ కూడా మహారాజా ఫ్రెండ్ అని. హీస్ లైక్ అ చెకోవ్స్ గన్ కాన్సెప్ట్. చెప్తా, గుర్తెట్టుకోండి ఇది కూడా. మహారాజా నార్మల్ లైఫ్ మౌంటేజ్ ని చూపిస్తున్నప్పుడు అతను షాప్ క్లోజ్ చేసే టైంని ఇక్కడ చూడొచ్చు, విచ్ ఈస్ నాట్ సో నెసెసరీ, బట్ చూపించారు. ఎందుకంటే 9:30కి షాప్ క్లోజ్ చేస్తాడు అనేది ఆడియన్స్ బ్రెయిన్ లో కూర్చోవాలి కాబట్టి. మహారాజా ఇస్ అ టైప్ ఆఫ్ క్యారెక్టర్. 10 మంది లాగిన కదలడు, తన గోల్ అచీవ్ చేసుకుని గోల్ కోసం 10 సార్లు చెంప తెప్పలు కూడా తింటాడు. అండ్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు 9:30కి ఇంటికి వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ ఈ లాస్ట్ కస్టమర్ కూర్చొని ఉన్నాడు కదా, ఇతని వల్ల ఇంటికి వెళ్ళడం లేట్ అయింది. అండ్ దిస్ ఈస్ వాట్ ఐ కాల్ ఎస్ అటెన్షన్ టు డీటెయిల్. లేట్ అవ్వడానికి ప్రాపర్ రీజన్ ఇది. స్క్రీన్ ప్లే లేకుండా చెప్పాలంటే ఈ రోజు రాత్రిని జ్యోతికి టుమారో అయ్యి ఉంటది. అండ్ ఇక్కడ వచ్చే ముందు అదే షూ షాప్ కి వెళ్తాడు కదా. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెటాఫర్ స్నేక్. కొంతమంది సెల్వం అంటున్నారు, ఇంకొంతమంది డార్క్ సింహం అంటున్నారు. బట్ ఈ డీటెయిల్ లో మాత్రం బోత్ ఆర్ రైట్. పాముకున్న ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నది సెల్వం క్యారెక్టర్ కి. అంటే పాము ఎలా ఎనర్జీ కోసం తన గుడ్లను తనే తినిస్తుందో, అలానే సెల్వం కూడా తన కూతుర్ని తనే తినేశాడు. ఐ మీన్ అర్థమైంది కదా మీకు. పాములానే దాక్కొని ఉండాలనుకుంటాడు ఇలా. బట్ ఆన్ ద అదర్ సైడ్ స్నేక్ కున్న సైకలాజికల్ క్యారెక్టర్స్ ఉన్నది డార్క్ శివంకి, అంటే నల్ల శివంకి. అండ్ దెన్ దిస్ హ్యాపెన్స్.
యాక్చువల్లీ డీటెయిల్ చెప్పే ముందు మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి చెప్తా. ఇక్కడ ఒక గ్లాస్ లో ఒక క్యాండిల్ ఉంటుంది. అంటే ఆ క్యాండిల్ మెల్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అమేజింగ్ డీటెయిల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి నోట్ డౌన్ చేసుకోండి. ఎక్కడైనా యూపీఎస్సీ కేసీపీడీ ఎగ్జామ్స్ లో రావచ్చు. అండ్ ఇక్కడ డీటెయిల్ ఏంటంటే క్యాండిల్ పగిలిపోద్ది. మేబీ ఆ రెఫరెన్స్ టు జ్యోతి, లైట్. క్యాండిల్ అంటే లైటే కదా. అండ్ ఇక్కడ డేట్ చూడండి 15/2/2023 అని. అంటే వెళ్ళినప్పుడు 7, ఇప్పుడు 15. అంటే 7 days క్యాంప్ అని చెప్తుంది కదా. హియర్ ఇట్ ఈస్ కంటిన్యూటీ డీటెయిల్. ఇక్కడ తెల్ల బట్టలు వేసుకున్న బ్యాట్మ్యాన్ ఈ పాట పాడతాడు. అదేదో ర్యాండమ్ గా పాడిన పాట కాదు. ఇది పర్వాయ్ ఒంద్రే పోతుమే. పేరు తప్పుగా ఉందనుకుంటా, ఖచ్చితంగా తప్పుగానే ఉంటుంది. ఆ సినిమాలో ఉంది. అంతేకాదు ఆ సినిమాలో ఉన్న హీరోనే ఈ కార్లో ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ గాగల్స్ ఆ సినిమాలో హీరో వేసుకునే గాగల్స్ యాక్చువల్లీ కునాల్. అండ్ ఇదే ఫైట్ లో మహారాజా ఉన్నాడు అనేది తర్వాత తెలుస్తుంది. కానీ గమనిస్తే మహారాజాని ఇక్కడ చూడొచ్చు. కంటి ముందు ఉన్నా కూడా కనపడని స్టోరీ. అద్భుతం. అండ్ నో ఇక్కడ డేట్ 18 అని ఉంటది. అంటే టుమారో అయినా 2-3 రోజుల తర్వాత స్టేషన్ కి వచ్చాడనమాట. అండ్ ఇలా కొడుతున్నప్పుడు ఏమో తెలియదు, ఎందుకో కూడా తెలియదు. కానీ స్టేషన్ బయట స్కూల్ బాయ్ అండ్ ఒక ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా సార్లు చూపిస్తారు. మేబీ జస్ట్ మేబీ ఇతని ఫ్యామిలీ ఏమో. ఇఫ్ ఇట్స్ ట్రూ దాన్ దిస్ ఇస్ అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిలింగ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే సినిమాలో ప్రతి ఒక్కటి కూడా ప్లానింగే. యాక్సిడెంటల్ అని ఏది ఉండదు. వాళ్ళు అక్కడ ఉన్నారంటే ఏదో ఉంటుంది కదా. డైరెక్టర్ ఏదో ఉంటుందనే పెట్టుంటాడు అక్కడ. వాళ్ళు షూటింగ్ లో సడన్ గా వచ్చారు కదా. అండ్ దెన్ దిస్ వన్ ఏదో నార్మల్గా వాటర్ తాగుతున్నావు అని నేను శృతి హాసన్ అందరం అనుకుంటాం. బట్ యూనో వాట్, మహారాజా నీళ్లు తాగేది ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ మీరు గమనిస్తే మహారాజా స్టోరీ చెప్పే ప్రతి ఒక్కసారి కూడా నీళ్లు తాగుతాడు. ఇక్కడ ఇతను చెప్పే డీటెయిల్ వినండి. ఎప్పుడు ఇంటి బయట ఉన్న పూల తొట్టిలోనే తాళం పెడతాను. సరే, నిన్న పూల తొట్టిలో నుంచి తాళం తీసుకున్నా. తలుపు తెరిచి లోపలికి వెళ్ళా. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది? డైరెక్ట్ గా వెళ్ళిపోతాడు. అలా చెయ్యడు. ఇది ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు అర్థం కాదు, 2-3 సార్లు చూస్తున్నప్పుడే అర్థం అవుద్ది. అండ్ దెన్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డీటెయిల్. అండ్ ఈ సినిమాని పదే చూడడానికి ఇదే మెయిన్ రీజన్. మాకు తెలుస్తుంది సెకండ్ హాఫ్ లో ఎందుకు పోలీస్ స్టేషన్ కి వస్తాడనేది సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. యాక్చువల్లీ ఎలా ఎందుకు వస్తాడంటే ఫేక్ లక్ష్మి మిస్సింగ్ కేస్ ని తీసుకుని వస్తాడు. అంటే లక్ష్మి సేఫ్ గా ఉంది అని క్లైమాక్స్ లో తెలుస్తుంది కదా. అండ్ ధనాన్ని చంపే ముందు ధన ఇలా అంటాడు, మీ ఏరియా పోలీస్ స్టేషన్ లో ఒకడున్నాడు, దమ్ముంటే కనుక్కో. సో ఆ పోలీసు వాడిని వెతుక్కుంటూ ఫేక్ లక్ష్మీ కేసుని క్రియేట్ చేసుకుంటూ స్టేషన్కి వస్తాడు. ఎందుకు? వాడెవడినో వెతకడానికి. అండ్ మహారాజా దగ్గర ఉన్న ఒకే ఒక క్లూ ఏంటి? వీపు మీద అదేదో ఉండటం. అండ్ ఎగ్జాక్ట్లీ వచ్చిన వెంటనే తన పనిని స్టార్ట్ చేస్తాడు. చూడండి, వీపుని చెక్ చేస్తున్నాడు. మై గాడ్, వాట్ డీటెయిలింగ్ ఇట్ ఈస్. ఇంకా చాలా ఉన్నాయి వీపు చెక్కింగ్స్, చెప్తా. ఇందాక మటన్ తీసుకొచ్చారు కదా, ఏదైనా అవసరం అయితే ఇంటికొచ్చి అమ్మను కలు, సరేనా? మమత జాగ్రత్త. అండ్ ఒక షాట్లో వండుతున్నట్టు కూడా చూపిస్తారు. కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసా? సీ హియర్. ఏంటయ్యా, స్టేషన్లో ఏదైనా పార్టీ మీటింగ్ జరిగిందా? షీ ఈస్ కలెక్టర్. సైలెంట్ జోక్ నంబర్ 2. ఇతను మహారాజా చెప్పే సోది వినలేక సిగరెట్ అడిగినప్పుడు ఇతని రియాక్షన్. తీసి లోపలికి వెళ్ళాను సార్. తర్వాత హాల్లో లైట్ వేసాను సార్. తర్వాత బ్యాగ్ తీసి కింద పెట్టాను సార్. అండ్ దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ అమేజింగ్ డీటెయిల్. మహారాజా అగైన్ తప్పుకోండి అనే నెపంతో వీపుని చెక్ చేసుకుంటూ వెళ్తాడు. అండ్ అంతేకాకుండా ఈ పెద్ద ఆఫీసర్ వీపుని కూడా చాలా స్మూత్ గా టచ్ చేస్తాడు తెలియకుండా. అండ్ దెన్ వీళ్ళు ఇక్కడ చింట బాగా డమ్ డమ్ అని రిలాక్స్ అవుతుంటే మహారాజా డబ్బులు తీసుకొని వస్తాడు. కొంత సమయం తర్వాత వస్తాడు. అండ్ అవి అన్ని 500 రూపీస్ నోట్లే అవి ఉంటాయి. సార్, ఈ 40,000 అడ్వాన్స్గా ఉంచండి. నా లక్ష్మిని వెతికి పెట్టండి సార్. మీకు ఇంకో 5 లక్షలు ఇస్తాను. అవి అన్ని ఏటీఎం నోట్స్. సో మేబీ ఇక్కడ నుంచి వెళ్ళి ప్లాన్ ఏ వర్కౌట్ కాలేదు కాబట్టి ప్లాన్ బి కోసం ఏటీఎం దగ్గర నుంచి మనీ డ్రా చేసుకుని వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఏటీఎంలో మాక్సిమం 40,000 తీయచ్చు కాబట్టి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అండ్ దెన్ మహారాజా ఇలా అన్న వెంటనే, సార్, ఈ 40,000 అడ్వాన్స్గా ఉంచండి. నా లక్ష్మిని వెతికి పెట్టండి సార్. మీకు ఇంకో 5 లక్షలు ఇస్తాను. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి.
ఈ ఫుడ్ ప్లేట్ ని ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఎవరికి అర్థం కాదు, తర్వాత చూస్తే తెలుస్తుంది అది సెల్వం గ్యాంగ్ తిన్న ఫుడ్ అని. అండ్ యు నో వాట్స్ ద సాడ్ పార్ట్, అది తిన్నది సెల్వం గ్యాంగ్ అని నాకు మీకు శృతి హాసన్కి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. మెయిన్గా మహారాజా అండ్ ఈ పోలీస్ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మహారాజా ఇలా అంటాడు, జ్యోతి ఏంటమ్మా నాకు చెప్పి నువ్వు తలుపు తెరిచిపెట్టావు, తిన్న ప్లేట్లోనే చేయగడిగావు. సో తను ఇప్పటికీ ఏమనుకున్నాడు, ఆ ఫుడ్ తిన్నది జ్యోతి అని అనుకుని ఉంటాడు. మిస్లీడింగ్ నెరేషన్ 2. ఇక్కడ జ్యోతి మెసేజెస్. సుమతి నాన్నకు ఒక హాయ్ చెప్పవే. హాయ్ నాన్న. సరే ఈరోజు శుక్రవారం కదా, లక్ష్మిని అడిగావా? ఫోటో తీసి పంపించు. నిన్న 2 సార్లు కాల్ చేశాను, ఎత్తలేదు. ఎక్కడున్నా నువ్వు? లక్ష్మి ఫోటో అడిగితే అది కూడా ఇంకా పంపించలేదు. చాలా చోట్ల సినిమాలో చూపిస్తారు, జ్యోతి మెసేజ్ ని చూస్తాడు కానీ ఆగిపోతాడు, రిప్లై ఇవ్వడు. మేము అనుకుంటాం లక్ష్మి లేదు కాబట్టి రిప్లై ఇవ్వట్లేదు అని ఆడియన్స్ అనుకుంటారు. కానీ యాక్చువల్గా అక్కడ ఏం జరుగుంటుంది, 1 వీక్ ఎగో టుమారో అయిపోయి ఉంటుంది. ఆ మెమొరీలో ఈ రోజు తనని గుర్తు చేసుకుంటూ ఆ వీడియోస్ చూసి బాధపడుతుంటాడు మహారాజా. అండ్ దెన్ ఇక్కడ ఇలా చూపిస్తారు, ఇది మిస్లీడింగ్ నెరేషన్ 3. సేమ్ మహారాజా ఇంట్లో కూడా ఇతనే వచ్చి దొంగతనం చేసి ఇది ఎత్తుకెళ్ళి పెట్టుకొని ఉంటాడు అని అనుకుంటాం. ఎలా ఎత్తుకెళ్ళి ఉండొచ్చు, మేబీ దొంగకు ఒక హ్యాబిట్ ఉంటుంది కదా, తింటున్నప్పుడు వెళ్ళి ఏదైనా ఒకటి తీసుకెళ్ళిపోవడం. అలానే లక్ష్మి కూడా తీసుకొని వెళ్ళి ఉండొచ్చు అని మేము అనుకుంటాం. కానీ నిజం అది కాదు కదా. నిజం ఏంటంటే ఇది పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్, 2009లో జరిగిపోయిన ఇన్సిడెంట్ ఇది. ఇంతకుముందు చెప్పినాగా. అలానే ఇక్కడ కూడా టీం మిస్ అయి పడిపోయినట్టు యాక్ట్ చేస్తూ వీపుని చెక్ చేస్తున్నాడు. కన్సిస్టెన్సీ అసలు. ఇంకో అద్భుతమైన అటెన్షన్ టు డీటెయిల్ ఇది. రిసిట్ మీద డేట్ 15th February, ఎగ్జాక్ట్లీ టుమారో చేసిన నైట్ డేట్ అది. అండ్ ఈ ఫైట్ సీన్ లో ఇక్కడ వేసే మార్క్స్ అండ్ వాడే వెపనే సినిమా టైటిల్ కార్డ్ లో చూడొచ్చు. సేమ్ మార్క్స్ అండ్ వెపన్, ఈవెన్ బ్లడ్ కూడా ఉంటుంది టైటిల్ కార్డ్ లో. అండ్ అదే మహారాజా మీనింగ్. ఈ సినిమా మొత్తంలో లాజిక్ మిస్ అయింది, ఒక చిన్న మిస్టేక్ జరిగింది అని అనిపించింది ఇక్కడే. ధన ఇక్కడ ఇలా అనడం, ఏందనా ఎవడు ఎక్కడ వదిలిపెట్టిన బాకీ అది నీకు తెలియదన్నా, వాడిదే చెత్త డబ్బా మ్యాటర్. అలా ఎందుకు అన్నాడంటే కేవలం ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి అన్నాడు, కానీ రియల్ గా అలా జరగలేదు. వాళ్ళు ఆ చెత్త డబ్బాని కూడా ముట్టుకోలేదు. మరి ఇక్కడ ఎందుకంటాడు, జస్ట్ ఆడియన్స్ కోసం పిచ్చోల్ని చేయడానికి అంతే. లాజికల్ గా ఇది మిస్టేకే. ఇంత సీరియస్ సిచ్యువేషన్ ఉన్నా కూడా, మర్డర్ చేసి పోలీస్ స్టేషన్లోనే ఉన్నా కూడా, ఇంత భయం ఉన్నా కూడా, వాట్ ఈస్ డూయింగ్, హీ స్టిల్ ఆన్ మిషన్. చెక్ చేస్తున్నాడు ఇతను కూడా ఫ్రెండ్ అయినా వేసేద్దామా ఇన్ని కూడా అని. అంత మాదిరి ఎవరి డెడికేషన్. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా స్టేషన్లో, మీకు మీ ఫ్రెండ్కి, వాళ్ళని అడిగి చూడొచ్చు కదా. వీళ్ళ నాన్న ఒక దొంగ, అడగకుండా అన్నీ తీసుకెళ్ళిపోతాడు. కానీ కూతురు లేదు, ఆ రోజు నా షూ చిరిగిపోయింది, అందువల్ల కష్టంగా ఉంది. లేదు, నేనేం అడిగానంటే నా షూ కావాలని అడిగి తీసుకున్నావా? పక్క వాళ్ళ వస్తువులు అడిగి తీసుకోవాలని తెలీదా? ఇక్కడ సెల్వం ఇలా అంటాడు, నా కూతురు సంతోషంగా ఉండాలి, అది ఏదేది కోరుకుంటుందో. తను డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్ అని దానికి ఏది ఇష్టమో అది అవ్వనివ్వు. అందుకు ఎంత ఖర్చైనా నేను చూసుకుంటా. అండ్ దాని లేటర్ జ్యోతి ఫ్యూచర్ ని, జ్యోతి డ్రీమ్ ని ఇతనే సర్వనాశనం చేస్తాడు, లెగ్ డ్యామేజ్ చేసి. అండ్ ఈ సినిమా పాస్ట్ లో చూపించిన టైం లైన్ ఎగ్జాక్ట్ డేట్ 2009లో ఇక్కడ చూడొచ్చు, 18/9. ఏమైంది బంగారం, మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు? అండ్ మహారాజా ఎగ్జాక్ట్ గా ఆ గోల్డ్ తీసుకొని ఈ అడ్రస్ కి ఎలా వస్తాడో తెలుసా? సెల్వం షాప్ దగ్గర వచ్చిన వెంటనే వినండి. మెయిన్ రోడ్లో అలాగే వెళ్ళండి, వెటరీ మెడికల్ పక్కన అలాగే లోపలికి వెళ్తే 2వ ఇల్లు. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు షామియానా కనిపిస్తుంది. సో ఆ అడ్రస్ విని ఉంటాడు. అలా కరెక్ట్ అడ్రస్ కి గోల్డ్ నెక్లెస్ ని తీసుకొస్తాడు. అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ మిస్టేక్ కూడా. పాస్ట్ లో జ్యోతి రిటర్న్ వస్తున్నప్పుడు, అంటే 15th May మెసేజ్ పెట్టినప్పుడు ఇక్కడ టుడే అని ఉంది. కానీ అదే మెసేజ్ ని 4-5 రోజుల తర్వాత మెమొరీ కోసం మహారాజా ఫోన్ లో చూసుకుంటుంటే ఇక్కడ డేట్ 19th Feb అని చూపిస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే మిస్టేక్ అండ్ డీటెయిల్ కూడా. ఎందుకలా అంటున్నానంటే 19th Feb అనేది ఒక మిస్టేక్, అక్కడ 15th Feb అని ఉండాలి. 4-5 రోజుల క్రితం చేసిన మెసేజ్ కాబట్టి అక్కడ ఆ డేట్ ఉండాలి. కానీ 19th Feb అని ఎందుకు చూపిస్తున్నారంటే ఈ రోజు ప్రెజెంట్ డేట్ ని అట్లా మిస్టేక్ చేసుకుని ఎడిట్ చేస్తారంతే. మీకు అర్థమైంది కదా నేనేం చెప్పాలనుకున్నాను. ఈ క్యారెక్టర్ గురించి రెఫరెన్స్ ముట్టుకొని చూడు, వయసులో ఉన్న కన్నెపిల్లలాగా నిగనిగలాడిపోతుంది. 10 సార్లు చెప్పాను, మళ్ళీసారి చెప్తున్నా. ఫస్ట్ టైం చూసినప్పుడు ఇదేం అర్థం కాదు, సెకండ్ టైం చూస్తున్నప్పుడు తెలుస్తుంది. మీకు గుర్తుంటే సినిమా మధ్యలో ఇతను ఇలా అంటాడు, T18 వరందనే కదా ఇన్స్పెక్టర్? అవును సార్. పోయిన కేసులో కార్ కొన్నారు, ఈ కేసులో అపార్ట్మెంటా? అండ్ యు నో వాట్, వీ కెన్ సీ దట్ న్యూ కార్ హియర్. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇన్ని సిగరెట్స్ తాగుంటాడు.
కేవలం ఒక ఫేక్ మనిషి దొరకట్లేదు అనేది రీజన్ అయితే కాదు, ఇంకేదో ఉంది. చెప్పేదా? ఈ పాయింట్లోనే యాక్చువల్లీ మహారాజా కేసు వెనకున్నది డార్క్ శివం అనేది తెలుసుకుంటాడు. మీరు గమనిస్తే ఇంతకు ముందు నార్మల్గానే ఉంటాడు, కానీ ఇప్పుడు కొంచెం హార్ష్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, అతని మీద కోపంతో చూడటం. అండ్ ఎలా ఇప్పుడే తెలిసిందంటే సినిమా క్లైమాక్స్ లో చూపిస్తారు, చూడండి. అవును సార్, నమ్మలేకపోతున్నాను. నల్ల శివ సార్. సో వెనక వీళ్ళు వస్తున్నారు కదా, వీళ్ళు ఎగ్జాక్ట్లీ తినేసి వస్తున్నప్పుడు తెలిసిందన్నమాట నిజం. అలా ప్లేట్ మార్చి డబ్బులకి ఆశ పుట్టించి గొర్రె మాదిరి తీసుకెళ్లి బలిచ్చేశారు. అండ్ అది కూడా డార్క్ శివాని డార్క్ కార్లో డార్క్ డబ్బుల్ని తీసుకొని డార్క్ వేలో చంపించేశారు. అండ్ దెన్ దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్. ఇంతకు ముందు చెప్పాను కదా, ఫోన్లో వాట్సాప్లో 19th Feb అని ఉంటుంది. ఎందుకంటే అది ప్రెసెంట్ టైం లైన్ కాబట్టి. ఇది కొన్ని రోజుల క్రితం చెప్తున్న కథ కాబట్టి ఇక్కడ డేట్ టుడే అని ఉంది. కొంచెం కన్ఫ్యూజింగే, బట్ ఈ డీటెయిల్సే సపరేట్ చేస్తే ప్రెసెంట్ పాస్ట్ని. ఇప్పుడు మీకు ఒక దిమ్మ తిరిగి డీటెయిల్ చెప్పేదా? ఇది నా ఫేవరెట్ డీటెయిల్ ఇన్ దిస్ హోల్ మూవీ. ఇది చెప్పిన తర్వాత మీరు షాక్ అయ్యి మీరు కొట్టే లైక్స్, పెట్టే కమెంట్స్కి నేను షాక్ అవ్వాలా. ఫస్ట్ ఇతను, ఆ తర్వాత వీడు, అండ్ మళ్ళీ వీడు. ఎలాగో చంపడానికి వెళుతున్నావు కదా, అందుకంటే ముందు ఇంకోసారి ఇది మీకు తెలిసిందే. ఇక్కడ దారుణం అనిపించింది ఏంటంటే, మీకు నాకు మాత్రమే తెలుసు ఇక్కడ ఇద్దరే టుమారో చేశారని. కానీ ఇద్దరే ఎన్నిసార్లు చేశారు? 3 సార్లు చేశారు. కానీ వీళ్ళిద్దరే చేశారు అనేది జ్యోతి, మహారాజా అండ్ ఇంకెవ్వరికి కూడా తెలియదు. ఎందుకో తెలుసా? జ్యోతి కళ్ళకి టవల్ కట్టేశారు. అండ్ జ్యోతికి తెలుసు అక్కడ 3 ఉన్నారనేది. సో తనేమనుకుందంటే 3 కూడా టుమారో చేశారు అనే అనుకునుంది తను. అలానే మహారాజా కూడా అనుకున్నాడు, అలానే పోలీస్ వాళ్ళు కూడా అనుకున్నారు 3 టుమారో చేశారని వీళ్ళందరూ అనుకుని ఉన్నారు. అండ్ డైరెక్టర్ బ్రిలియన్స్ నాకు ఇక్కడ అర్థమైంది ఈ సినిమాలో. అండ్ అందుకనే జ్యోతి క్లైమాక్స్లో సెల్వంకి ఇలా అంటది, ఏంటి అలా చూస్తున్నా? ఈ ప్రపంచంలో నీచమైన వాడికి ఎలా ఉంటాడో చూద్దామని వచ్చాను, అదే చూస్తున్నాను. అండ్ దీని గురించి ఆలోచించినప్పుడు కూడా అదే నిజమని నమ్ముతున్నాడు కాబట్టి క్లైమాక్స్లో సెల్వంని చూసి ఇలా షాక్ అవుతాడు. అండ్ ఎస్, ఏంట్రా అలా చూస్తున్నా? మాట్లాడరా. ఇదే నా ఫేవరెట్ డీటెయిల్. చాలా గొప్ప డీటెయిల్ కదా ఇది, చాలా గొప్ప రైటింగ్ ఇది యాక్చువల్లీ. అండ్ ఇలా జరిగిన జ్యోతిని ట్రీట్ చేసింది మహారాజా ఫ్రెండే. స్టార్టింగ్ లో చూపించారు, నేను కూడా చెప్పాను కదా, అందుకే విషయం బయటకి రాలేదు. హీస్ లైక్ అ షెకోవ్స్ గన్ కాన్సెప్ట్. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి జ్యోతి ఆసిఫా మేడం ఇంట్లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇంత ట్రాజెడీ జరిగిపోయిన తర్వాత మహారాజా ఇంకెవ్వరిని నమ్మలేడు, మేడంని తప్ప. అండ్ ఎగ్జాక్ట్లీ ఇందుకే స్టార్టింగ్ 20 minutesలో డైరెక్టర్ తెలివిగా వీళ్ళందరి ఇళ్ళని, వీళ్ళందరి గురించి చూపించాడు. అండ్ ఇన్నోసెన్స్ ఆఫ్ మహారాజా చిన్నప్పుడు ఒకసారి కాపాడింది కదా, ఇప్పుడు కూడా కాపాడుతుందేమో అని బెడ్ కింద లక్ష్మిని పెట్టుంటాడు. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా స్నేక్ రెఫరెన్స్ల గురించి. ఈ డార్క్ శివమే ఆ స్నేక్ అనేదానికి ప్రూఫ్గా ఇతని వీక్నెస్ రాసింది, విచ్ ఈస్ లైక్ అ స్నేక్. అండ్ దాని బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్ వినండి. మహారాజా ఇంటి దగ్గర వచ్చిన వెంటనే ఇంకోసారి అదే సౌండ్ ఎఫెక్ట్ ప్లే అవుతుంది. సౌండ్ డీటెయిల్ ఇది. అండ్ దెన్ ఇప్పుడు ప్రెసెంట్ డేట్ ఇక్కడ చూడొచ్చు. అది మహారాజా కోసం, మహారాజా ఇంట్లో ఉన్న డేట్ కాదు, ఆడియన్స్ కోసం పెట్టిన డీటెయిల్ ఇది. చాలా మంది చూడరు కాబట్టి నేను చూసి మీకు చెప్తా. అండ్ ప్రీవియస్ కాల్లో మహారాజా దొంగలు ఎలా వచ్చారు అని చెప్పలేదు, కానీ ఇతను ఇలా అన్న వెంటనే ఈ వెనక గుమ్మం నుంచి ఇలా ఇంట్లోకి వచ్చాం, వీళ్ళు సరిగ్గా కట్టలేదు సార్, 2 దెబ్బలకే వచ్చేసింది. రికార్డ్ చేస్తున్న హెడ్ రియాక్షన్ ని చూడండి, షాక్ అవుతున్నాడు. వెంటనే వెళ్ళి నోరు మూసాను సార్. అండ్ రియలైజేషన్ పాయింట్, హ్యాండ్ పొజిషన్ ని చూసి మహారాజా అయితే షాక్ అవుతాడు.
బట్ ఇక్కడే ఇంకో డీటెయిల్ ఏంటంటే ఇక్కడ చూడండి, రికార్డ్ చేస్తున్నప్పుడు హ్యాండ్ పైనే చూపిస్తాడేమో అనుకుని అలా చూపిస్తున్నాడు, కానీ ఇతను ఇలా అన్న వెంటనే కెమెరా. అప్పుడే వీళ్ళిద్దరి రియాక్షన్ తట్టుకోలేకపోతున్నారు కోపంతో. ఇంత కరప్ట్ అయిన ఈ ఆఫీసర్ ఇంత మంచోడిగా ఎలా మారిపోయాడంటే, వస్తే రానివయ్యా, మన బిడ్డకు జరిగితే మనం చూస్తూ ఊరుకుంటామా? వినండి, ఎగ్జాక్ట్లీ అదే ఎమోషన్. తనకు కూడా ఒక సేమ్ ఏజ్ కూతురు ఉంటుంది. అదే ఎమోషన్ లో కనెక్ట్ అయ్యాడు మహారాజాకి. డైరెక్టర్ చాలా బాగా హోంవర్క్ చేశాడు, అందరినీ వాడుకున్నాడు. అండ్ మీలో చాలా మందికి ఉన్న డౌట్ ఇది. ఇదిగో పెరుమాళ్ళు, ఆ మూడొక్కడున్నాడు కనుక్కున్నావా? కనుక్కున్నా. మేబీ ఎంక్వైరీ చేసి ఉండొచ్చు, లేదా ఇతను ఇక్కడ కాల్ చేస్తాడు కదా, ఇక్కడ నుంచి ట్రాక్ చేసి తెలుసుకుని ఉండొచ్చు. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ క్యారెక్టర్ పోర్ట్రేట్ బై విజయ్ సేతుపతి. చూడండి, చైర్ పెట్టిన తర్వాత చెక్ చేస్తున్నాడు స్టేబుల్ గా ఉంటుందా అని. అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ టాయ్ అప్పుడు కేవలం మదర్ సెక్షన్ మాత్రమే బ్రేక్ అవుతుంది. సో మేమేమనుకుంటాం, ఓన్లీ మదర్ డెడ్ అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఎలా చూపిస్తారు, బేబీ కూడా పీస్ అయిపోద్ది ఇక్కడ, విచ్ రెఫర్స్ టు మహారాజు కూతురు కూడా యాక్సిడెంట్ లో చనిపోయింది. మిగిలింది కేవలం సెల్వం కూతురని. ఇక్కడ సెల్వం అబద్ధమైన చావు చేస్తాడు. అండ్ ఈ షార్ట్ గురించి, ఈ షార్ట్ గొప్పతనం గురించి మీకు కంప్లీట్గా తెలియాలంటే ఈ వీడియో చూడండి. సో నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా కదా, ఈ సినిమాని 2 సార్లు చూస్తేనే అర్థమవుతుంది. నేనైతే సినిమాని 17 టైమ్స్ చూశాను మైక్రో డీటెయిల్స్ కోసం. సమ్ సీరియస్ షిట్, సీరియస్ క్యారెక్టర్ రైటింగ్ గురించి ఎవరైనా క్లాస్ చేస్తే వాళ్ళు ఫస్ట్ చూడాల్సిన సినిమా మహారాజా. మహారాజా క్యారెక్టర్ ఎంత డెడికేటెడ్, ఎంత ఫోకస్డ్ అంటే లిటరలీ ఈ సినిమా మొత్తంలో మహారాజా క్యారెక్టర్ ఎక్కడ కూడా నవ్వలేదు. ఐ రిపీట్, ఎక్కడా నవ్వలేదు. జస్ట్ స్మైల్ చేస్తాడు 2 సార్లు. ఎంత కొట్టినా ఎవరేం చేసినా తన గోల్ని కంప్లీట్ చేయాలి. ప్రజల మాట వింటాడు, డిగ్నిటీని కాపాడుకుంటాడు. హై ఐక్యూ, క్లియర్ విజన్, స్వీట్ టు పీపుల్, ఫియర్స్ నథింగ్, అవెంజెస్ ఎవ్రీథింగ్, హీల్ ఫైట్ ఫర్ హిస్ ఫ్యామిలీ టిల్ హిస్ డెత్. ఇవన్నీ చేసేది ఒక రాజే కదా. అండ్ దేర్ యు గో, ఐ ప్రెజెంట్ యూ మహారాజా మూవీ ఒక కొత్త కోణంలో. సెల్వం కూడా హీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ అ మూవ్. తను చెయ్యని తప్పుకి చేసిన పాపాలు తన ప్రాణాన్ని కడిగేశాయి. అసహ్యకరమైన చావుని తను చూడటం బాధగా లేదు, తనని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నాడు అన్నదే బాధగా ఉంది. మెయిన్గా కూతుర్ని అలా చేశాడు అని మహారాజా అనుకోవడం, దీనికన్నా చావే బెటర్ కదా. రియలీ మ్యాన్, ఫ్యాన్ ఆఫ్ యువర్ రైటింగ్ నిథిలన్ స్వామినాథన్. నా గుండెల్లో నీకు చోటు ఉంటుంది. Both fathers did everything to make their daughters happy in every fucking single way. ఈ కథలో ఎవ్వరికీ మంచి జరగలేదు, ఎవ్వరూ మంచోళ్ళు కాదు, ఎవ్వరిది తప్పు లేదు. అండ్ దట్స్ మహారాజా ఫర్ యూ. సో అంతే, మహారాజా మూవీలో నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. ఈ వీడియోలో మీకు నచ్చిన డీటెయిల్ ఏంటి, నేను కూడా చెప్పని ఏదైనా మైక్రో డీటెయిల్ ఉంటే ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్లో అత్యంత పెద్ద మైక్రో డీటెయిల్ వీడియో ఇది. సారీ ఫర్ దాట్, వీడియో లెంత్ చాలా పెరిగిపోయింది. ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్. అండ్ ఐ నో ద ఫ్యాక్ట్ దట్ ఈ వీడియోకి వ్యూస్ అయితే అస్సలు రావు. సో లైక్ చేసి వాట్సాప్లో ఎక్కడ పడితే అక్కడ షేర్ చేయడానికి ట్రై చేయండి. మోటివేషన్లో ఉంటుంది నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. అలా నెక్స్ట్ వీడియో 2 రోజుల్లో మంచు విష్ణు కన్నప్ప వాళ్ళ అట్రోషియస్ బిహేవియర్ మీద చేస్తున్నా. ఇట్స్ లైక్ అ స్టోరీ ఆర్ అ పోడ్కాస్ట్. ఈ మంత్ ఎన్నో స్పెషల్ వీడియోస్ ప్లాన్ చేసుకున్నాను, వస్తాయో లేదో తెలియదు, బట్ ప్లాన్ చేసుకున్నాను. మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, సబ్వర్షన్ వాచింగ్ సెలెక్టింగ్స్ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కేయండి. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే ఫాలో చేసుకోండి. సీ యు ఇన్ ద వీడియో సూన్. బాయ్.